హాయ్ ఫ్రెండ్స్, మీకు తెలుసా అహంకారం ఎలా నాశనం చేస్తుందో ఎలుకమ్మ కథలో చూద్దాం. కథలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ రోజు మనం తెలుసుకుందాం ఎలుకమ్మ అహంకారం గురించి. అనగనగా ఒక అడవిలో ఎలుకమ్మ, చిలుకమ్మ స్నేహంగా ఉండేవి. ఎలుకమ్మకు ఏదీ పూర్తిగా తెలియదు. అంతా సగం సగమే. కాని ఇతర జీవులను ఎగతాళి చేసేది, సగం కుండా ఎక్కువ శబ్దం చేస్తుంది అన్నట్లు గొప్పలు చెప్పుకుని గర్వపడేది. ఒకరోజు ఎలుకమ్మ, చిలుకమ్మతో కలిసి అడవి పక్కన ఉన్న గ్రామంలో ఉన్న తన బంధువుల పెళ్లికి పోయి తిరిగి అడవికి బయలుదేరాయి. దారిలో పిల్లి అరుపు విన్నది చిలుక. ఎలుకమ్మ, ఇక్కడ పిల్లి ఉంది, జాగ్రత్త అంది చిలుకమ్మ. నేను మన అడవిలో పులికే భయపడను. పిల్లి ఏమి చేస్తుంది అంది వ్యంగ్యంగా ఎలుకమ్మ. పిల్లి పులికి మేనమామ. పూర్వం పులికి వేట నేర్పింది పిల్లే. పులి చెట్టు ఎక్కలేదు. పులి చెట్టెక్కడం నీలాగే సగమే నేర్చుకుంది అంది చిలుకమ్మ. పిల్లికి భయపడే రకం కాదు నేను, గర్వంగా అంది ఎలుకమ్మ. చిలుకమ్మ మాట్లాడలేదు. చిలుకమ్మ కదలికలను దూరం నుంచే గమనించింది పిల్లి. నిశ్శబ్దంగా చెట్టు చాటున నక్కింది. అవి దగ్గరకు వెనుకనుంచి తన పదునైన పళ్లతో కొరకాలనుకుంది. అవి చెట్టు దగ్గరకు రాగానే పిల్లి వెనుక నుంచి పంజా లేపింది. చిలుకమ్మ తురున ఎగిరి చెట్టెక్కింది. బాబోయ్ పిల్లి అంటూ పరిగెత్తి కలుగులోకి దూరింది ఎలుకమ్మ. పిల్లి చాలాసేపు అక్కడే కూర్చుని వెళ్ళిపోయింది. ఎలుకమ్మ, చిలుకమ్మ అడవికి చేరగానే చీకటి పడింది. దారిలో వాటికి గుడ్లగూబ అరుపు వినిపించింది. చిలుకమ్మ ఆగి చుట్టూ చూసింది. ఎలుకమ్మ, ఇక్కడ గుడ్లగూబ ఉంది, భద్రం అంది చిలుకమ్మ. దానికి ఉదయమే కళ్ళు సరిగ్గా కనిపించవు. ఇక చీకట్లో మనల్ని చూడగలుగుతుందా అంటూ ఎగతాళిగా నవ్వింది ఎలుకమ్మ. గుడ్లగూబ గుడ్డిది కాదు. దాని దృష్టి ఉదయం స్పష్టంగా ఉండదు. అది వెలుతురులో మనల్ని సరిగ్గా గుర్తించలేదు. మన ఆకారాలు, కదలికలు కనిపిస్తాయి కాని ఇప్పుడు రాత్రయింది. తక్కువ వెలుతురులో ఎక్కువ దూరం చూడగలుగుతుంది అంది ఎలుకమ్మ. గుడ్లగూబ కనిపిస్తే గూబ గుయ్యమనిపించి గుడ్లు పీకుతా పొగరుగా అంది ఎలుకమ్మ. చిలుకమ్మ మౌనంగా ఉండిపోయింది. చెట్టు మీద నుంచి నెమ్మదిగా కిందికి దూకింది గుడ్లగూబ. చిలుకమ్మ తురున ఎగిరి చెట్టెక్కింది. గుడ్లగూబ తన పదునైన గోర్లను ఎలుకమ్మ మీదకు విసిరింది. అమ్మోయ్! గుడ్లగూబ అంటూ ఉరికి కలుగులోకి దూరింది. ఉదయం అక్కడే ఉండి వెళ్ళిపోయింది గుడ్లగూబ. అవి ఇంటికి నడుచుకుంటూ పోతూ ఉండగా చిలుకమ్మకు పుట్ట కనిపించింది. ఎలుకమ్మ, ఇక్కడ పుట్ట ఉంది, చూసుకో చెప్పింది చిలుకమ్మ. చీమలు కనిపిస్తే కరకర నమిలేస్తా అంటూ పుట్టలోకి పరిగెత్తింది ఎలుకమ్మ. వామ్మో! పాము! పుట్టలోంచి అరిచింది ఎలుకమ్మ. చిలుకమ్మ లేచి చెట్టుమీద కూర్చుంది. పుట్టలోని పాము ఎలుకమ్మను నోట కరుచుకుని బయటకు వచ్చింది. చిలుకమ్మ బుద్ధిచ్చింది. నీ మాట వింటాను, నన్ను పాము నుంచి కాపాడు అంటూ మొత్తుకుంది ఎలుకమ్మ. చిలుకమ్మ వెంటనే ధైర్యంగా పాము కంట్లో ముక్కుతో పొడిచింది. పాము ఎలుకమ్మను వదిలేసి పుట్టలోకి పారిపోయింది. తనదంతా మిడిమిడి జ్ఞానమేనని గ్రహించిన ఎలుకమ్మ అహంకారాన్ని విడిచిపెట్టి ఎదుటివారు చెబితే వినసాగింది. Thank you for watching the video friends. Please like, share and subscribe our channel friends.